వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పుష్ప 2 లైక్ కలెక్షన్స్ గురించి మాట్లాడితే ఒక చోట 175 క్రోర్స్ వచ్చిందని, ఇంకో చోట 250 క్రోర్స్ అని, అలా డిఫరెంట్ నంబర్స్ చెప్తూ ఉన్నారు. అసలు ఆ నంబర్స్ చూస్తే అది ఏంటి, పాజిటివ్ గా చూడాలా, లేకపోతే గనుక సక్సెస్ అయినట్టు అనుకోవాలా, లేకపోతే కానట్టు అనుకోవాలా? ఎగ్జాక్ట్ ఫిగర్ ఏంటి సార్? అంటే వాస్తవానికి 175 సిఆర్ అనేది మీకు చూడండి ఈనాడులో వచ్చింది. ఈనాడులో ట్రేడ్ వర్గాలు చెప్పినవి ఏంటంటే, తొలి రోజు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్టు, సహజంగానే 2 తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉంటుంది కదా. అమెరికాలో అయితే ఈ చిత్రం తొలి రోజు $4.2 మిలియన్, అంటే 35 కోట్ల రూపాయలు ఒక అమెరికానే తొలి రోజు వసూలు చేసింది. ఇది రికార్డు. ఆ తర్వాత అంటే అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన 3వ భారతీయ చిత్రంగా చెప్తున్నారు. ఇది వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంది ప్రియాంక గారు. 200 కోట్లని, 250 కోట్లని, 300 కోట్లని ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళ టార్గెట్ 300 కోట్లు, 250 మినిమము, 300 మ్యాక్సిమము. అంటే 250 నుంచి 300 కోట్ల మధ్య వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు భావిస్తున్నారు. మనం ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా మీరు ఇదే చెప్పారు. 300 కోట్లు కొట్టాలనేది వాళ్ళ లక్ష్యం అన్నమాట. 300 కోట్లు కొట్టుండుంటే ప్రియాంక గారు అది సూపర్ సక్సెస్ అనేది మనం అనుకోవాలి. వాళ్ళు మొత్తం 1000 కోట్ల రూపాయలు వాళ్ళు వసూలు చేయాలని, అంటే 1000 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందండి. అంటే 1000 కోట్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టు. మీకు 950 కోట్లు వచ్చినా సినిమా సక్సెస్ కానట్టే కదా. 50 కోట్లు ఎవరో కూడా బొక్కబడి ఉంటుందిగా. సో 950 కోట్లు వచ్చినా సక్సెస్ కాదు, 1000 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టు. సక్సెస్ కూడా కాదు, అది బ్రేక్ ఈవెన్. నీ డబ్బులు నీకు వచ్చినాయి. మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు 1,00,000 రూపాయలు ఒక దగ్గర పెట్టుబడి పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత అదే 1,00,000 రూపాయలు మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సక్సెస్ అయినట్ట కాదు. 1,20,000 1,10,000 వస్తే మీరు సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే 1,000 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందంటే 1000కి మించి 1100కు పైగా వస్తేనే సక్సెస్ అయినట్టు. 1,090 కోట్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెక్క చెప్పాలంటే 1,090 కోట్లు వస్తే గనక బ్రేక్ ఈవెన్ సాధించినట్టు. మీ డబ్బులు మీకు వచ్చాయి అంతే, మీకు సక్సెస్ కాదు, అది ప్రాఫిట్ రాలా మీకు. సో అలా రావాలంటే మీరు మొదటి రోజు మీ కలెక్షన్లు 300 కోట్లు ఉండాల్సిందే. 300 కోట్లు కాకుండా 175 కోట్లు మాత్రమే మొదటి రోజు కలెక్షన్ అంటే ఇది ఫెయిల్యూర్ అయినట్టు ఒక రకంగా చెప్పాలంటే. బహుశా ఇది రాబోయే రోజులు, ఇవాళ చూస్తే మీరు థియేటర్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. నేను గతంలో మొన్న కూడా మీ దగ్గర వీడియో చేసి చూపించా. ఇవాళ కూడా చెప్పగలను. ఇవాళ కూడా ఎవరైనా చూసుకుంటే ఈ వీడియో చేసేటప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు పంజగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ ఉంది, పీవీఆర్ అనుకుంటా. అందులో చూడండి ఒక 2 థియేటర్లే ఫిల్ అయినాయి, మిగతా థియేటర్లన్నీ పచ్చగా కనబడతా ఉన్నాయి. అలాగే నేను ఇతర అంటే బీహారు, పాట్నా, ఆ తర్వాత ఢిల్లీ, ముంబై ఇలా అన్ని చోట్ల చూశాను. ఈరోజంతా ఖాళీగా కనబడుతుంది. బట్ శని ఆదివారాలు కలెక్షన్స్ రావచ్చు ప్రియాంక గారు. శని ఆదివారాల కలెక్షన్ను బట్టి ఈ సినిమా ఫెయిలా సక్సెస్ అనేది ఒక అంచనాకు రావచ్చు. అంటే ఇప్పుడే 175 కోట్లకి ఒక అంచనాకు రాలేం. వాస్తవానికి వాళ్ళు పెట్టుకున్న మొదటి టార్గెట్ ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు 300 కోట్లు అనేది మొదటి టార్గెట్, అది ఫెయిల్ అయిపోయారు. సో ఫెయిల్ అయినంత మాత్రాన పుష్ప కూడా మీరు చూడండి, పుష్ప 1 కూడా మొదటి భాగము మొదటి వారం రోజులు మిక్స్డ్ టాక్ వచ్చింది. బాగాలేదంటే నార్త్లో పిక్ అయింది. 2వ వారం నుంచి నార్త్లో ఎప్పుడైతే పిక్ అయిందో ఆ రోజు నుంచి మళ్ళీ సౌత్లో కూడా పికప్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు అది కొంచెం సక్సెస్ అయింది అనుకున్న రీతిలో. కానీ అంతకుముందు మొదటి వారంలో సక్సెస్ కాదేమో అన్న ఒక భ్రమలు, భయాలు కూడా ఉన్నాయి. బహుశా పుష్ప 2 కూడా మొదటి వారం వాళ్ళు ఒకటో రోజు కనుక 300 కోట్లు వచ్చుంటే అది గన్ షాట్గా డెఫినెట్గా హిట్ అని ఈరోజే చెప్పేయచ్చు మనం. కానీ రాలేదు కాబట్టి మనం ఈ రోజు చెప్పలేం. 1,100 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అండి. 1,200 కోట్ల నుంచి 1,300 కోట్లు వస్తే సక్సెస్ అండి. 1,500 కోట్లు వస్తే హిట్ అండి. 1,500 కోట్ల నుంచి 2,000 కోట్లు వచ్చింది అనుకుంటే బ్లాక్ బస్టర్ అండి. వాళ్ళ లక్ష్యం 2,000 కోట్లు. నేను 200 అన్నట్టు, సారీ సబ్జెక్ట్. 2,000 కోట్లు. 1,500 నుంచి 2,000 కోట్ల వెళితే గనక అది బ్లాక్ బస్టర్ అన్నట్టు.
వాళ్ళ అంచనాలు బ్లాక్ బస్టర్ ఇది 2000 కోట్లు కొడుతుంది అనేది వాళ్ళ అంచనాలు. కానీ ఇప్పుడు ఈ దశలో మనకు కనపడుతుంది బ్లాక్ బస్టర్ కాదు, అది తీసేసేయండి. హిట్ అంటే 1500 కోట్లు కొట్టాలి, హిట్ ఆర్ సూపర్ హిట్. అది కొడతదా అనేది మాత్రం ఇప్పుడు మనం లెక్కలేసుకోవాలి. సో బ్రేక్ ఈవెన్ దాటింది, హిట్కి వెళ్ళిందంటే వాళ్ళు సేఫ్ అన్నట్టున్నారు. నాకెక్కడో కొడతా ఉంది, ఎందుకంటే ఇది బ్రేక్ ఈవెన్ కూడా వెళుతుందా లేదా అన్న మీమాంస అయితే నెలకొంది. నిన్న మీరు చూశారు, చిరంజీవి గారిని నిర్మాతలు వెళ్ళి కలిశారు. అంటే వాళ్ళకు కూడా భయంగా ఉన్నారు వాళ్ళందరూ. సో అట్లీస్ట్ ఇలా అన్న ఫ్యాన్స్ ఏమన్నా వచ్చి వస్తారని. మెగా ఫ్యాన్ దెబ్బ బాగా పడింది ప్రియాంక గారు. మెగా ఫ్యాన్స్ బాగా దెబ్బేశారని మనకు అర్థమవుతోంది. చలో కమింగ్ టు ద పాయింట్, లైక్ ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు కూడా నిజాయితీగా ఉండాలి, మాట్లాడాలి అని అంటూ ఉంటారు కదా, ఫ్రాంక్గా మాట్లాడాలని. సో అలా ఆస్క్ యూ ద సేమ్ వే. సో ఏ మూవీకైనా రివ్యూవర్స్ కానీ, లేకపోతే ఆ సినిమా అభిమానులు కానీ, లేకపోతే చూసి వచ్చిన వాళ్ళు కానీ ఇలా సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ లేని విధంగా, ఏ మూవీకి జరగని విధంగా ఏ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, పెద్ద పెద్ద జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కానీ అందరూ కూడా అదేదో టార్గెట్ చేసినట్టుగా పుష్ప గురించే మాట్లాడడం. అసలు ఒక 3-4 డేస్ నుంచి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి మూవీ గురించే నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో దాని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు కదా మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కూడా. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమా గురించి. సినిమా అట్లేం లేదు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? పాజిటివ్ మీరు చూడండి, చాలా చోట్ల ఒకడెవడో 5కి 5 వచ్చాడు రేటింగ్, 3.5 ఇచ్చారు, 4 ఇచ్చారు, 4.5 ఇచ్చారు రేటింగ్లు. రివ్యూలు చేసే ప్రతి సంస్థని ఈ నిర్మాతలు, ఈ అల్లు అర్జున్ టీము కొనేసింది. రివ్యూలు చేసే వాళ్ళందరూ కొనేసారండి. రివ్యూలు చేసే వాళ్ళందరినీ మనకి యూట్యూబ్ లో కూడా కొంతమంది జెన్యూన్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది మేము ఫాలో అవుతూ ఉన్నాం, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా 3.5 వరకు ఇచ్చారు. కొంతవరకు మూవీ బాగుంది, మరి అంత వర్స్ట్ గా లేదు అని చెప్పిన వాళ్ళు కూడా. నిన్న కూడా నేను మీకు చెప్పాను కదా, 2.75 ఇచ్చాను నేను. వేరొక ఛానల్లో 2.75 ఇచ్చా రేటింగ్. 3 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3.25 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3.5 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. జెన్యున్గా కూడా వాళ్ళ అభిప్రాయాలు అవి. ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం 2.75, నా అభిప్రాయం, నేను ఫ్లాప్ అంటే నేను 2 ఇచ్చామండి కదా. 2.75 సినిమా బాగలేదని చెప్పట్లా, కానీ సినిమాలో మీరు అనుకున్నంత బజ్ లేదు. అదే కానీ అని ఇప్పుడు ఏదన్నా ఒకటి నువ్వు అంత బాగున్నావు కానీ అని అనగానే ఎవరైనా డౌన్ అయిపోతారా కారా? సో డబ్బులు పెట్టి వెళ్ళేటప్పుడు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆలోచించాడు, కానీ అన్నారంటే ఇంకా వదిలే, డబ్బులు వేస్ట్ అయిపోతాయని ఆలోచిస్తారు. ఒక్క మాట చెప్పండి, థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఏ సినిమా కూడా లేదండి ఇవాళ. మొత్తం పుష్పనే. 12,000 థియేటర్లు ఎందుకు చేశారు వాళ్ళు? ఇలాంటి రివ్యూలు వస్తూ ఉంటాయి, ఆ రివ్యూల ప్రభావం పడకూడదంటే మొదటి రోజే 300 కోట్లు కొట్టాలనేది కదా వాళ్ళ టార్గెట్, అందుకే కదా పెట్టారు. సో అటువంటిప్పుడు రివ్యూలు ప్రభావితం చేస్తాయంటే డెఫినెట్గా సినిమా బాగుంటే రివ్యూలు ప్రభావితం చేయవండి. పుష్ప మీద కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి, పుష్ప 1 మీద కూడా. కానీ ఇంత ఈ స్థాయిలో రాలేదు. ఈ స్థాయిలో రాలేదంటే ఈ స్థాయిలో బజ్ కూడా లేదు కదా అప్పుడు. ఇప్పుడు ఈ స్థాయిలో బజ్ క్రియేట్ చేశారు వాళ్ళు. న్యూటన్ 3rd లా ప్రకారం మీరు ఎంత ఫోర్స్ ఉపయోగిస్తారో అంత నెగిటివ్ ఫోర్స్ కూడా వస్తూ ఉంటుంది. మీరు అంత బజ్ క్రియేట్ చేశారు అక్కడ. క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివిటీ కూడా ఉంటుంది కదా. కొంతమంది అల్లు అర్జున్ గారు ఉన్నారు, నెగిటివిటీకి ప్రధానమైన కారణం అల్లు అర్జున్ గారు అండి. అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి, ఆయన యాటిట్యూడ్, ఆయన ప్రవర్తన శైలి గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఇవాళ ఆయన సేఫే, 300 కోట్లు తీసుకుంటాడు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? ఇవాళ ఈ నెగిటివ్ రివ్యూలో లేకపోతే నెగిటివ్గా మాట్లాడడము, సినిమా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వడం అనేది అందరికి పాపం నష్టం. ఎవరికి? నిర్మాతలకి. తద్వారా అల్లు అర్జున్కి కూడా నష్టం ఉంటుందిలేండి. కాకపోతే ఆయన 300 కోట్లు అని ప్రకటించుకున్నాడు కదా, 300 కోట్లు రాకపోవచ్చు ఆయనకి. మహా అంటే 100 కోట్లు తీసుకోవచ్చు, లేకపోతే ఒక 50 కోట్లు తీసుకోవచ్చు, ఆయనకి ఏం నష్టమేం లేదు. కానీ నిర్మాతలు చాలా ఆశించి ఊహించి చాలా చోట్ల నుంచి డబ్బులు తెచ్చి, అప్పులు తెచ్చి, వడ్డీలకి తెచ్చుకునే డబ్బులు, ఆ రకంగా సినిమా తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది. అది ఎవరు దృష్టిలో పెట్టుకోవాలి? ప్రియాంక గారు, మీరు నేను దృష్టిలో పెట్టుకోవాలా చెప్పండి? మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని నా బామ్మరిదా, లేకపోతే మా తమ్ముడా, మా అన్ననా? కాదు కదా. వాళ్ళకి ఆ కన్సర్న్ ఎవరికి ఉండాలి? అల్లు అర్జున్ గారికి ఉండాలి కన్సర్న్. నేను ఓవర్ యాక్షన్ చేస్తే, నేను సరిగ్గా బిహేవ్ చేయకపోతే, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఈ సినిమా ఆడదు, ఆడకపోతే నష్టం నిర్మాతకి అనే ఒక స్పృహ, సోయి ఆయనకు ఉండాలిగా. ఆయనకి లేనిది మీకు నాకు ఎందుకండి చెప్పండి? నిన్న ఉదాహరణకు నిన్న చిరంజీవి గారి దగ్గరికి నిర్మాతలు వెళ్ళారు, దర్శకుడు వెళ్ళారు, ఈయనకేమైందండి వెళ్ళటానికి?